ఇప్పుడు మీకు పని పాట ఏం లేదు ప్రెజెంట్. హ్మ్. అంటే జాబ్ జాబ్ పరంగా. ఓకే. జాబ్ పరంగా ఏం లేదు. క్రైస్తవులే మీ టార్గెట్. అంటే క్రైస్తవులో నా టార్గెట్ అంటే క్రైస్తవంలో ఈ పాస్టర్లకు ముందు పని బాట ఏం లేదు. ఈ పాస్టర్లు అమాయకులను మతమార్పిడి చేసి చర్చికి తీసుకెళ్లి వాళ్ళ దగ్గర కానుకలు దశంభాగాలు తీసుకోవాలి. 100% మీ వాదన నేను అగ్రి అవుతా. అవును, 100%. ఇన్ని లక్షల మంది పాస్టర్లు ఉన్నప్పుడు నాలాంటి కొంతమంది సేవ ముసుగులో వ్యాపారం చేస్తున్నారు. కొంతమంది అలాంటి వారిని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. అందులో ఎటువంటి డౌట్ లేదు. అట్ ద సేమ్ టైం హిందువుల్లో కూడా బాబాలు ఉన్నారు, దొంగ బాబాలు. ముస్లింలలో కూడా కొంతమంది కడుపు మీద కొడితే రోగాలు నయమవుతాయని తాయితులు గట్టి మంత్రాలు ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు ముగ్గురి కంటే 3 కులాలు 3 మతాల్లో ఉన్నటువంటి ఈ దొంగలు వ్యాపారం ముసుగులో చేసే వీళ్ళందరికీ నేను పూర్తిగా నేను కూడా వ్యతిరేకమే. మీ వాదన నేను ఏకీపిస్తున్నాను. చెప్పండి. ఇప్పుడు నేనేంటంటే ఈ ప్రవీణ్ కుమార్ అనే ఒక వ్యక్తి ఎక్స్ క్రిస్టియన్ ఛానల్లో దేశంలో ఉన్న అన్ని సమస్యల మీద పోరాటానికి నేను లేను. ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు, నాకు సంబంధం లేదు. వాళ్ళ ఊర్లో సరిగా రోడ్లు వేయలేదు, వాళ్ళ ఎమ్మెల్యే పట్టించుకోలేదు, నాకు సంబంధం లేదు. పంటలకు పండిన పంట గిట్టుబాటు ధర లేదు, వాటి మీద నేను పోరాడాను. ఎవరో ఆకలితో ఉన్నారు అవన్నీ కాదు. నేను చేయాలనుకున్న పోరాటం మా ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ యొక్క ముఖ్యమైన ఎజెండా ఏంటంటే హిందుత్వంలో ఉన్న దొంగ బాబాలు కానీ ముస్లిమ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ క్రిస్టియన్స్ ఉన్న వాళ్ళు కానీ మా టార్గెట్ కేవలం క్రిస్టియానిటీ. ఎందుకు అంటే హిందుత్వం నుంచి నేను రాలేదు. ముస్లింలలో హిందువుల్లో లేరా దొంగలు? నేను లేరనట్లేదు. మరి నేను ఎందుకు టార్గెట్ పెట్టుకున్నానంటే నేను వచ్చిన కమ్యూనిటీ అది నాకు తెలుసు. వీళ్ళ జిమిక్లు వీళ్ళ మ్యాజిక్లు ఏంటి, వీళ్ళ జనాలను ఎన్ని విధాలుగా మోసం చేస్తారు, ఏ మాటలు చెప్పి ట్రాప్ చేస్తారు అనేది నేను పుట్టి పెరిగి నా కళ్ళ ముందు ఇంతమందితో నేను పాస్టర్లతో మధ్య పుట్టి పాస్టర్ల మధ్య పెరిగి నా చిన్ననాటి జీవితం నుంచే నేను చూశాను. ఈ ఫైర్ ఈ బాధపడ్డాము ఇవన్నీ కూడా చిన్నప్పుడు 7th క్లాస్ 8th క్లాస్ నుంచి నేను చూస్తూ వచ్చాను. కాబట్టి దొంగ బాబాలు దొంగ స్వామీజీలు వాళ్ళని నేను సపోర్ట్ చేస్తున్నట్టు కాదు. వాళ్ళని ఇప్పుడు ఇంతకుముందు వేణుస్వామిని వ్యతిరేకించినప్పుడు నేను కూడా సపోర్ట్ చేశాను. ఈ వేణుస్వామి దొంగ జాతకాలు అంటూ మోసం చేయడము, రంగురాళ్లతో అమ్మినప్పుడు కూడా నేను వీడియోలు పెట్టాను. ఇటువంటి రంగురాళ్ళు అమ్మని చెప్పి అదృష్ట రాళ్లతోటి మీ అప్పులు తీరిపోతుంటే మీరు ఎలా నమ్ముతున్నారని చెప్పి దానికి సంబంధించి వీడియో పెట్టాను. ఇక్కడ నేను వీటి కాదు, ఇక్కడ మెజారిటీ మీరు చూడండి. మెజారిటీ మీరు చూస్తే ముఖ్యంగా ఈ 2 తెలుగు రాష్ట్రాలు 3 లక్షల మంది పాస్టర్లు 24 గంటలు మత మార్పిడి చేసే పనిలోనే ఉన్నారు. మత మార్పిడి ఎందుకు అనుకుంటున్నారు మీరు? మరి వాళ్ళని హిందువుల నుంచి క్రిస్టియన్గా మార్చా ఒక పనిగా పెట్టుకున్నారు. మరి దాన్ని మత మార్పిడి అన్నారా? ఇప్పుడు మీ అమ్మ గొప్ప మా అమ్మ గొప్పదంటే ఏమంటారు? మీ అమ్మ మీకు గొప్ప, మా అమ్మ మాకు గొప్ప. అంతేగా? అవును. మీ అమ్మ మాకు గొప్ప, మా అమ్మ మాకు గొప్పది, మీ అమ్మ మీకు గొప్ప. అవును. ఎవరమ్మని వాళ్ళు గౌరవించుకోవాలి. అవును. అంతే కదా? అవును. ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప కదా. వీళ్ళు అలా అనట్లేదు. మీ అమ్మ కంటే మా అమ్మ గొప్పది, మీ అమ్మ కంటే మా అమ్మ కూడా మీరేమంటున్నారంటే మీ అమ్మాయి గొప్పది మా అమ్మ గొప్పది కదా అని అంటున్నారు. చాలా మంది లలిత్ కుమార్ అవ్వచ్చు, రాధా మనోహర్ దాస్ అవ్వచ్చు, లేదా కరుణాకర్ సుగ్న అవ్వచ్చు, మా అమ్మలు మాత్రమే గొప్పవాళ్ళు, మీ అమ్మలందరూ వ్యభిచారులు వేశ్యలు అని అంటున్నారు. ఎవరన్నారు? వాళ్ళు అదే చెప్పేది. మరి మా గ్రంథాలే గొప్పవి. ఇక్కడ మనము అమ్మలు పక్కన పెట్టేద్దాము. అమ్మ అంటే దేవుళ్ళ తీసుకొస్తాం. పాయింట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏ కాంట్రాడిక్షన్ అన్నారో మీరు వాళ్ళని అడగండి. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చాను, మా నాన్న మంచోడు, ప్రాబ్లం ఏం లేదు. మా నాన్న మంచి పని చేశాడు, మంచి మాటలు చెప్పాడు, ప్రాబ్లం ఏం లేదు. మా నాన్న మొగాడు, అక్కడి వరకు అయితే మన అగ్రి అవ్వచ్చు. మా నాన్న మించిన మొగాడు ఇంకా లేడు అని అన్నారనుకోండి, అప్పుడు మీరు మౌనంగా ఉంటారా? ఉంటారా చెప్పండి? ఉండరు. మా నాన్న మొగాడు అనగానే రియాక్ట్ అవ్వాల్సింది మౌనంగా ఉండరు. మా నాన్న మించిన మొగాడే లేడు అన్నప్పుడు మీరు రియాక్ట్ అవ్వకపోతే మీ నాన్న మిమ్మల్ని కని వేస్ట్ అన్నట్టు ఎలాగైతే ఉంటుందో సమాజంలో, మా దేవుడు మంచోడు, మా దేవుడు బైబిల్లో మంచి మాటలు చెప్పాడు, మా దేవుడు మించిన నా తల్లిదండ్రుల గురించి, నా మతం గురించి, నా కులం గురించి, నా చుట్టుపక్కల ఊరు, నేను పెరిగిన వాతావరణం నుంచి నేను గొప్పగా చెప్పుకుంటా. తప్ప ఇక్కడ నేను ఏమంటున్నానంటే మీ పాయింట్ నాకు అర్థమైంది. బట్ నేను చెప్పే ఆన్సర్ మీరు కరెక్ట్ వినండి. నేను చెప్పుకోవడంలో కాదు, ఈ యేసుప్రభు మంచోడు, యేసుప్రభు బైబిల్లో మంచి మాటలు చెప్పాడు, ఆ మంచి మాటలు ఫాలో అవ్వండి. మా యేసే దేవుడు, ఓకే, మా యేసు తప్ప వేరొక దేవుడు లేడు, తప్పిది. ఎందుకంటే ఈ దేశంలో యేసుప్రభు మాత్రమే అలా రాసి ఉంది కాబట్టి వాళ్ళు అలాగే చెప్తున్నారు. అది అబద్ధం. రామాయణం మహాభారతాలు కూడా ఏది ఉంటే అదే చెప్తారు. కాదు, అది అబద్ధం. అది అబద్ధం. ఎందుకంటే యేసుప్రభు దేవుడు కాదు. ఒకవేళ యేసుప్రభు దేవుడుగా భావించే అర్హత, దేవుడిగా పూజించే అర్హత ఫస్ట్ యేసుప్రభుకి బైబిల్లో లేదు. ఆయన చెప్పినటువంటి రిఫరెన్స్ చాలా ఉన్నాయి. దానికి సంబంధించి పుస్తకం రాశారు కదా. ఈ పుస్తకంలో ఉంది యేసుప్రభు దేవుడు కాదండి. ఒకవేళ యేసుప్రభు దేవుడు అంటేనే బైబిల్ ప్రకారంగా నరకానికి వెళ్తారు. బైబిల్లో ఉన్న దేవుడు యెహోవా. ఈ యెహోవా ఎలాంటి వారు? పాత నిబంధన కాదని ఒకసారి చదవండి. యెహోవా గురించి ఇప్పుడు మీరు క్రైస్తవుడా మేలుకొని పుస్తకం రాశారు. దీనికి ఎన్ని రోజులు పట్టింది మీకు? నేను అంటే అప్పుడు కొంచెం ఒక 4-5 months అలా పట్టింది. 4-5 months పట్టింది. అవును. ఇప్పుడు
ఏదైనా మనం ఒక పని చేయాలి అంటే ఆ పని మీద మనకి పూర్తి నైపుణ్యత, పూర్తి జ్ఞానం ఉంటేనే ఆ పని చేయడంలో సక్సెస్ అవుతాం. అవును, అవును. మీరు ఈ పుస్తకం రాయటానికి బైబిల్ గురించి, బైబిల్లో ఉన్నటువంటి మీకు అనిపించినవి తెలుసుకునే కదా. అవును. బైబిల్ ఎన్నిసార్లు చదివారు మీరు? బైబిల్ మొత్తము ఒక 2-3 సార్లు నేను చదివాను. ఫస్ట్ వినండి. 2-3 సార్లు చదివాను. నేనేమంటున్నానంటే బైబిల్ మొత్తము క్రైస్తవ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, మెయిన్ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవి వాటన్నిటికీ క్రైస్తవులారా మీరు చర్చికి వెళ్తున్నారు కాబట్టి బైబిల్ గురించి పూర్తిగా తెలుసుకోండి, క్రైస్తవులారా మేల్కోండి అని చెప్పి క్రైస్తవులకు సంబంధించిన పుస్తకం. ఇది హిందువులకు అర్థం కాదు. ఎందుకంటే ఈ బైబిల్ రిఫరెన్స్ వాళ్ళు చర్చిలో పాస్టర్లు ఎలా చెప్తారు, దానికి ఆన్సర్ ఏంటని చెప్పేసి ఎవరికి హిందువులకు అర్థం కాదు. ఇది క్రైస్తవులకి అర్థమవుతుంది. కాబట్టి క్రైస్తవులారా మీరు చర్చికి వెళ్తున్నారు కాబట్టి వెళ్ళేదేదో పూర్తిగా బైబిల్ తెలుసుకోండి. ఇప్పుడు క్రైస్తవ సిద్ధాంతాలు ఇలా ఉన్నాయి, వాళ్ళ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. అసలు యేసు ప్రభు రెండో రాకడ గురించి చెప్తారు. ముఖ్యంగా రెండో రాకడ వస్తువుని నమ్ముకోండి. అసలు రెండో రాకడ ఈ కాలానికి సంబంధించింది కాదు. అసలు యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన ఒక ప్రవక్త మాత్రమే. అది కూడా ఒక విఫలమైనటువంటి ప్రవక్త. మీరు అనుకున్నట్టుగా వీళ్ళు బిల్డప్ కొట్టినట్టుగా శక్తిమంతుడు ఏదేం చేయగలనంతగా యేసు ప్రభులు లేదు. ఒక కామన్ మెన్ కు ఉన్నటువంటి నార్మల్ గానే ఉన్నారు. ఈ ప్రచారాలు వేలు, బైబిల్ ఉన్నటువంటి వాస్తవాలు వేరు అని చెప్పేసి అందరికీ కొంచెం ఈజీగా అర్థమయ్యే రీతిలో జస్ట్ సింపుల్ గా 12 పేజీలలో మినిమం అర్థమయ్యేటట్టు స్టూడెంట్స్, యువత బైబిల్ 3 సార్లు చదివి మేము డిబేట్ చేస్తున్నప్పుడు నేను మొత్తం కాదు, సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ సిద్ధాంతాలు తప్పుడు సిద్ధాంతాలు. ఒక వర్షన్ చెప్తున్నారు, ఇంకో వర్షన్ చెప్పట్లేదు. ఒక వర్షనే ఏంటంటే 2 విధాలుగా ఉంటుంది. ద్వంద్వ వైఖరి ఉంటుంది. ఈ ద్వంద్వ వైఖరిలో వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాచనాలు మాత్రమే తీసుకుని అనుకూలంగానే చెప్తున్నారు, రెండో వైపు చెప్పట్లేదు. చెప్తుంది నాకు అర్థమైంది. నా ప్రశ్నలు కూడా సూటిగానే ఉంటాయి. ఇప్పుడు బైబిల్ మీరు 3 సార్లు చదివారు. అవునండి. పాత నిబంధనలో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి, కొత్త నిబంధనలు ఎన్ని గ్రంథాలు? పాత నిబంధనలో మొత్తం బైబిల్ 66 పుస్తకాలు, పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయి. మిగతా వచ్చేసి పాత నిబంధనలో 66 పుస్తకాలు. అవును, బైబిల్ మొత్తం 66, పాత నిబంధనలో 39 పుస్తకాలు. తర్వాత వచ్చేసి 27 పుస్తకాలు కొత్త నిబంధన గ్రంథాలు. మొత్తం 66. మొత్తం 3 సార్లు బైబిల్ చదివారు. అవును. రామాయణం, మహాభారతం లేదంటే భగవద్గీత ఎన్నిసార్లు లేదు? నేను చదవలేదు అసలు ఇంతవరకు. అంటే అప్పుడప్పుడు కొన్ని శ్లోకాలు తీసుకొని వాటి అర్థాలు తెలుసుకొని ఫాలో అవుతుంటా. కానీ ఒక శ్లోకం చెప్పండి. అంటే నేను అవి బైహార్ట్ చేయలేదు. ప్లస్ నేను హిందూ గ్రంథాలు అంతగా చదవలేదు. ఎప్పుడన్నా కొన్ని భావాలు అవి ఇవి మనసు ప్రశాంతంగా ఉండడం కోసమే, అది కూడా వారానికి ఒకసారి మాత్రమే లేదా 2 సార్లు మాత్రమే వాటి గురించి చదువుతూ ఉంటారు. బట్ నేను ఎక్కువ మాత్రము ఫుల్ టైము పాస్టర్ల మీద డిబేట్లు చేస్తుంటాం కాబట్టి, చర్చలు ఉంటాయి కాబట్టి వాటి గురించి నేను బైబిల్ గురించి, నా పుస్తకాల గురించి ప్రిపేర్ అవుతూ ఉంటాను. ఎక్కువగా బైబిల్ గురించి ప్రిపేర్ అవుతూ ఉంటాను. క్రైస్తవులను, క్రిస్టియానిటీని టార్గెట్ చేయడం వల్ల మీకు పూట గడుస్తుంది అని నేను అంటా. నేను చెప్తాను, ఒకవేళ క్రైస్తవంలో నేను 2వ వర్షన్ వెళ్ళింటే, ఒక పాస్టర్ గాను ఒక 50 మంది విశ్వాసం పోగేసి ఒక చర్చి కట్టుకుని ఉండింటే నా లైఫ్ ఇప్పుడు ఇంకొక రేంజ్ లో ఉండేది. ఇప్పటికి నాకు బైకే ఉంది. మీరు మా ఇంటికి వచ్చి నా పరిస్థితి చూడొచ్చు. అదే చెప్తున్నాను. నన్ను ఇప్పుడు నా మీద నిస్వార్థంగా మీరు నమ్మినటువంటి హిందూ సిద్ధాంతం లేదంటే క్రిస్టియానిటీ అంతా మోసం అని మీరు నమ్మినటువంటి ఆ సిద్ధాంతం ఏదైతే ఉందో దానిలో వెళ్తున్నప్పుడు నిస్వార్థంగా పనిచేయవచ్చు కదా. ఎందుకు మీరు నిస్వార్థంగా అకౌంట్ నెంబర్లు ఎందుకు పెడుతున్నారు మీరు? ఇప్పుడు మేము చేసే కార్యక్రమాలకి మాకు మనీ అవసరం ఉన్నాయి. నేను ఒక ఊర్లో ప్రోగ్రామ్ చేస్తున్నా అంటే నా టీం తీసుకోబోతాను, వాళ్ళకి శాలరీలు ఇవ్వాలి, వాళ్ళ మెయింటెనెన్స్ చూసుకోవాలి. ఎంతమంది ఉన్నారు మీ టీం? మా టీంలో అంటే వారు ఫ్రీలాన్సర్ ఒక 4-5 మెంబర్స్ ఉంటారు. ఏం చేస్తారు వీళ్ళ టీం అంతా? నాకు కెమెరామెన్, 2-3 నాకు సపోర్టర్ గా ఉంటారు.